ఈ 2026 ఖచ్చితంగా వాక్యాన్ని ఫాలో అయ్యే విషయం బాగా నేర్చుకోవాలి. మనకేంటంటే ఆళ్ళ మాటలు వినే అలా నడవడం తెలుసు తప్ప దేవుని మాటలు విని అలా నడవడం మనకు తెలియదు. అంటే అంత తక్కువ, మనకి ఇదంత అలవాటు కాదు. మనకు అలవాటు ఏంటంటే అమ్మ ఏం చెప్పింది అది చేయడం, నానేం చెప్పాడు అది చేయడం, భార్య ఏం చెప్పింది అది చేయడం, భర్త ఏం చెప్పాడో లేకపోతే స్నేహితులు ఏం చెప్పారు ఇవి చేయడం తెలుసు తప్ప దేవుని వాక్యాన్ని దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయడం మనకు అంత రాదు. కానీ ఈ సంవత్సరం దాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు నువ్వు ఏదైనా ఒక వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు క్యాలెండర్లు ఎన్ని వాక్యాలు ఉంటాయి, ఎన్ని వాక్యాలు. నిజంగా దేవుని పెట్టారా, దేవుని యొక్క మహాకృప ఏంటో తెలుసా, మనకి వాక్య సమృద్ధి ఉంది. వాక్యం ఇప్పుడు దొరుకుతున్నట్లుగా ఒకప్పుడు దొరకలేదు, ఇప్పుడు దొరుకుతున్న లేక ముందు దొరకదు. మీకేమైనా ఇప్పటిక విషయం గమనించాలి. బైబిల్లో ఉన్న విధానం ఏంటంటే సమృద్ధి ఉంది అంటే రాబోయే రోజుల్లో అవి ఏమి ఉండవని అర్థం. ఇప్పుడు ఏమీ లేవంటే రాబోయే రోజులు అన్నీ వస్తాయని అర్థం. ఇది బైబిల్ విధానం. ఇది సుఖం ఉందంటే దుఃఖం రాబోతుంది అర్థం, దుఃఖం ఉందంటే సుఖం రాబోతుంది. ఇది బైబిల్ విధానం. ఇది ఇప్పుడు వాక్యం సమృద్ధిగా ఉందంటే అర్థం ఏంటో తెలుసు, ఒక రోజు వాక్యం దొరకని రోజులు రాబోతున్నాయని అర్థం. బైబిల్లో ఆ మాట ఉంది, ఆమోసు గ్రంథంలో రాయబడింది, రాబోవు దినములయందు దేశములో నేను క్షామమును పుట్టింతును, అది అన్నపానములు లేకపోవటం వలన కలుగు క్షామము కాక, చూడండి, దేవుని మాట వినకపోవటం వలన కలుగు. అది అంటే ఏంటి, మనము వాక్యం సమృద్ధిగా ఉంటే వింటాలేదు మనం. తెలుసా మీకు, వాక్యం చాలా సమృద్ధి. ఇప్పుడు ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి, టీవీలో వాక్యం వినబడుతుంది, మనం చదువుకుంటాక ఎంత ఫ్రీడమ్. కానీ రాబోయే రోజుల్లో అది ఉండదు. ఎందుకు అది ఉండదు? దేవుడే చేస్తాడు, ఆళ్ళ చేయడం కాదు, ఎవడి వల్ల కాదు. ఇది వాక్యాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు, దేవుని వల్లే. ఎందుకు అంటున్నాడంటే మీరు వింటలేదు కాబట్టే తీసేస్తున్నాను అంటున్నాడు. మీరు వాక్యాన్ని వినడం లేదు, సమృద్ధిగా మీకు నేను వాక్యాన్ని ఇస్తుంటే, సమృద్ధిగా జీవాహారాన్ని ఇస్తుంటే మీరు తింటాది కాబట్టి తీసేస్తున్నాను అన్నాడు. దేవుడే అప్పుడు ఎదుగుతారట. కింద చదవం ఇంకానే. కాబట్టి జనులు బాగా ఏమన్నా యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని. అది ఇది జరగబోయే విషయం. అది ప్రభు ముందే రాయించాడు. అది అందుకనే 55 గ్రంథంలో చెప్తాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి,